హోరెత్తిన మైకులు మూగబోయాయి. హై పిచ్ ఉపన్యాసాలు ఆగిపోయాయి. గర్జించిన గళాలన్నీ సైలెంట్ అయ్యాయి. ఎన్నికల మహాసంగ్రామంలో ప్రచార పర్వం ముగిసింది. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదలైన దగ్గర నుంచి నిర్విరామంగా సాగిన ప్రచార హోరు ఒక్కసారిగా సైలెంట్ అయింది. పోలింగ్కు 48 గంటల ముందు నుంచి నిశ్శబ్దం అలుముకుంది. ఎలక్షన్ మరింత గ్రౌండ్ హీట్ ఎక్కింది. అభ్యర్థులంతా ఇప్పుడు వార్ జోన్లో ఉన్నారు. ఎలక్షన్ మేనేజ్మెంట్ మీద పార్టీల అధిష్టానాలు సీరియస్గా దృష్టి పెట్టాయి. వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నారు. 4వ దశలో భాగంగా ఏపీ, తెలంగాణకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుంటే ఇటు తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ మాత్రమే జరుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని ఈ ఏడాది జనవరి చివరి వారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. సిద్ధం పేరుతో 4 సభలను నిర్వహించింది. పార్టీ శ్రేణులతో ఈ సభలు నిర్వహించింది. ముందుగా భీమిలిలో సిద్ధం సభను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ సభలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చారు. ఆ తర్వాత వరుసగా 4 సిద్ధం సభలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ ప్రాంతాల్లో, అంటే ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించింది. రాయలసీమ, కోస్తాంధ్ర ఇలా అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేలా సిద్ధం సభలను నిర్వహించింది. ఆ తర్వాత మేమంతా సిద్ధం పేరుతో ఇడుపులపై నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర నిర్వహించారు. దాదాపు 80కి పైగా నియోజకవర్గాల గుండా జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగింది. దాదాపు 80కి పైగా నియోజకవర్గాలను బస్సు యాత్రలో కవర్ చేశారు. దాదాపు 10కి పైగా బహిరంగ సభల్లో పాల్గొన్నారు, రోడ్ షోలో పాల్గొన్నారు. అదే సమయంలో బస్సు యాత్రలో భాగంగా వివిధ వర్గాలతో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. మంగళగిరిలో చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. నంద్యాలలో కూడా సమావేశమయ్యారు. ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో కూడా వివిధ వర్గాలతో సమావేశమయ్యారు. 4.5 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశామన్న అంశానికి సంబంధించి చెప్తూ, మళ్లీ అధికారం ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే 5 ఏళ్లలో ఏం చేస్తుందన్న అంశానికి సంబంధించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. బస్సు యాత్ర ముగిసిన తర్వాత దాదాపు మరో 30కి పైగా నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అభ్యర్థులను గెలిపించాలని కూడా ఓటర్ల దగ్గరికి వెళ్లిన పరిస్థితి. మొత్తం మీద మాత్రం దాదాపుగా జనవరి చివరి వారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టింది. సిద్ధం సభతో, భీమిలిలో సిద్ధం సభలో ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. పిఠాపురంలో జరిగిన సభతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని కంక్లూడ్ చేశారు. ప్రధానంగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన దాదాపు 99% హామీలను అమలు చేసిన అంశాన్ని ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అదే అంశాన్ని ప్రధానంగా తీసుకెళ్లారు. వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి పారదర్శకంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు వారి ఖాతాల్లో నగదు చేరేలా చేపట్టడం, అదేవిధంగా పోర్టులు కానీ, మెడికల్ కాలేజీలు కానీ ఇలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, గవర్నమెంట్ స్కూళ్లను డెవలప్ ఏ విధంగా చేశారు నాడు నేడు పేరుతో అన్న అంశానికి సంబంధించి చెప్పారు. అయితే కొత్తగా మేనిఫెస్టోలో కొత్త హామీలు ఏమీ లేవు. గతంలో నవరత్నాలు ఉన్న హామీలకు సంబంధించి కొంత నగదును పెంచారు. ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని బట్టి ఎక్కువగా హామీలు ఇస్తే వాటిని అమలు చేయాలన్న అంశాన్ని కూడా ఆయన ప్రధానంగా ఇంటర్నల్ మీటింగ్ లో ప్రస్తావించారు. అందులో భాగంగానే టీడీపీ 2019 కానీ అంతకుముందుగా 2014లో మేనిఫెస్టోలో ప్రకటించిన చాలా హామీలను అమలు చేయలేదు, అమలు చేసే పరిస్థితి కూడా లేదు. అందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణమన్న అంశాన్ని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఏవైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అనుకూలంగా ఉంటుందో వాటిని మాత్రమే హామీల రూపంలో ఇవ్వాల్సి ఉంటుందన్న అంశాన్ని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం పూర్తి స్థాయిలో గెలుపుపై ధీమా ఉంది. మరోసారి అధికారంలోకి వస్తామన్న విశ్వాసం పార్టీ శ్రేణుల్లో, నేతల్లో కూడా వ్యక్తమవుతుంది. దాదాపు జనవరి నుంచి ఇవాల్టి వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని జనవరి చివరి వారం నుంచి వరుసగా ముందుగా సిద్ధం సభలు, ఆ తర్వాత మేమంతా బస్సు యాత్ర, ఆ తర్వాత రోడ్ షోలు, ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో కూడా రోడ్ షోలు వైఎస్ జగన్మోహన్ నిర్వహించారు. పార్టీ శ్రేణులు ఉత్తేజం నింపే ప్రయత్నం చేశారు. అదేవిధంగా మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ ఇవ్వాలని కూడా ఆయన కోరిన పరిస్థితి. మొత్తం మీద మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని కూడా మనం చూడాల్సింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం గడిచిన 4.5 ఏళ్లుగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు మమ్మల్ని మరోసారి ఖచ్చితంగా అధికారంలోకి తీసుకొస్తారన్న ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కోటితో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, అమరావతి.